Pleasant good morning everyone. So welcome back to our channel and as well as our class. So today in our class we are going to mainly discuss or focus on one of the important geographical concept, that is about the atmosphere. Okay. So without wasting time we shall enter into the session. So today our topic we are going to discuss is about the అట్మాస్ఫియర్. సో దాన్ని మనం తెలుగులో జనరల్గా అయితే వాతావరణం చెప్తూ ఉంటాం, అవునా కదా. సో ఇక్కడ మనం జనరల్గా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఈ అట్మాస్ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యాచురల్ రిలీమ్ ఆఫ్ ద ఎర్త్ అండి. అంటే మనకి ఎర్త్కి జనరల్గా మనకి 4 న్యాచురల్ రిలీమ్స్ ఉంటాయండి. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద అట్మాస్ఫియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద న్యాచురల్ రిలీమ్స్. అంటే సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి భాగాలు, అంటే న్యాచురల్ అంటే వాటిని మనం న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తూ ఉంటాం. సో అవి మనకి 4 టైప్స్లో ఉంటాయండి. సో జనరల్లీ దెర్ ఆర్ 4 న్యాచురల్ టైప్స్ ఆఫ్ రిలీమ్స్ ఫర్ అవర్ ఎర్త్. ఆ 4 ఏంటంటే ఫస్ట్ వన్ లిథోస్పియర్ అండి. ఓకే, ద ఫస్ట్ వన్ లిథోస్పియర్, సెకండ్ వన్ హైడ్రోస్పియర్, థర్డ్ వన్ అట్మాస్ఫియర్ అండ్ ఫోర్త్ వన్ బయోస్పియర్. ఈ 4 స్పియర్స్ని కలిపి మనం న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తూ ఉంటాం. సో దీన్ని మనం ఒక కోడ్ లాంగ్వేజ్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు, LHAB అని చెప్తూ ఉంటారు. అంటే లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్. సో ఇవి 4టిని కలిపి మనం న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్తూ అంటూ ఉంటాం. సో ఇందులో మనం ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ వన్ అంటే లిథోస్పియర్. అంటే జనరల్గా మనకి భూమి మీద ఉన్నటువంటి ద టాప్ మోస్ట్ హార్డ్ టాప్ లేయర్ అంటే క్రస్ట్ అండి. అంటే మనకి ఎక్కువగా మనకి ఎర్త్ లోపల మనకి 3 లేయర్స్ ఉంటాయి. మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఎర్త్ క్రస్ట్, ఎర్త్ మ్యాంటిల్ అండ్ ఎర్త్ కోర్ అని చెప్పి మనకి 3 లేయర్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి ద టాప్ మోస్ట్ లేయర్ ఆర్ ద టాప్ రాకీ సర్ఫేస్ అని చెప్తూ ఉంటాం. అంటే మనకి భూమి మీద ఉన్నటువంటి ద టాప్ మోస్ట్ హార్డ్ లేయర్ విచ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెయిన్లీ రాక్ లైక్ స్ట్రక్చర్స్ ఉందని మనం లిథోస్పియర్ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ న్యాచురల్ రిలీమ్. అలాగే సెకండ్ దానికి వెళ్ళేటప్పటికి మనకి హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ద వాటర్ బాడీస్, అంటే ఓషన్స్ కానీ, సీస్ కానీ, రివర్స్ కానీ, లేక్స్ కానీ. సో ఎవ్రీథింగ్ ఈ వాటర్ బాడీకి సంబంధించినటువంటి ఎంటైర్ ఫినామినా ఇట్ విల్ కమ్ అండర్ ద హైడ్రోస్పియర్. Next, today our topic is about the atmosphere. So atmosphere is nothing but the amount of the different composition of the gases. అలాగే అసలు ఏ గ్యాసెస్ ఉంటాయి, ఎంత పర్సంటేజ్లో ఉంటాయి, అసలు అట్మాస్ఫియర్ అంటే ఏంటి. సో లైక్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అండ్ ఫోర్త్ వన్ ఇట్ ఈస్ అబౌట్ ద బయోస్పియర్. సో బయోస్పియర్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద లైఫ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ వైరస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్, యానిమల్స్, human beings, so plants, so everything like all these which are having the life, so those will come under the natural realm of the biosphere. So you can say that lithosphere, hydrosphere, atmosphere and biosphere are the 4 natural realms of the earth. ఇక్కడ జనరల్గా మనం చూసుకుంటూ వెళ్తే ఈ 4 స్పియర్స్ ఉన్నాయి మనకి, అవునా కదా. సో లిథో అవ్వచ్చు, హైడ్రో అవ్వచ్చు, అట్మాస్ అవ్వచ్చు, బయోస్పియర్ అవ్వచ్చు. సో దీస్ 4 న్యాచురల్ రిలీమ్స్ అన్నీ కూడా మనకి గ్రీక్ లాంగ్వేజ్ నుంచి వచ్చాయండి. ఓకే, సో ఏ లాంగ్వేజ్ తీసుకున్నారంటే వీటిని మనం గ్రీక్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారండి. సో లిథోస్పియర్ అవ్వచ్చు, హైడ్రోస్పియర్ అవ్వచ్చు, అట్మాస్ఫియర్ అవ్వచ్చు, బయోస్పియర్, వాట్ ఎవర్ ద స్పియర్ ఇట్ మే బి. సో దీస్ స్పియర్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద అట్మాస్ఫియర్. అసలు అట్మాస్ఫియర్ అంటే ఏంటి అంటే, first of all let me tell you the word atmosphere it is derived from the Greek language. Greek language నుంచి వచ్చిందని చెప్పుకున్నాం, అవునా కదా. ఆ గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారం అట్మాస్ అండ్ స్పియర్ కింద విడిపోయిందండి. అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 words. వన్ ఈజ్ అట్మాస్ అండ్ సెకండ్ వన్ స్పియర్. ఓకే, అందులో అట్మాస్ అంటే ఒక వేపర్, అంటే గ్యాసియస్ అని అర్థం అండి. ఓకే, ఇట్ ఇస్ ఎ మిక్స్చర్ లేదా ఇట్ ఈస్ ఎ సీ ఆఫ్ గ్యాసెస్. సీ అంటే మనం సముద్రంలో ఎలా మిక్సప్ అయిపోయి ఉంటే వాటర్ కంటెంట్, ద సేమ్ వే అట్మాస్ఫియర్ ఇస్ ఆల్సో ఇస్ ఎ సీ ఆఫ్ గ్యాసెస్ అని చెప్తూ ఉంటారండి. ఓకే, సో నౌ యూ కెన్ డిఫైన్ ద అట్మాస్ఫియర్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఇన్ విచ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ అట్మాస్ అండ్ స్పియర్. సో ద మీనింగ్ ఆఫ్ ద అట్మాస్ ఈజ్ వేపర్. వేపర్ అని చెప్తుంటారు. అట్మాస్ అంటే మనం జనరల్గా వేపర్ అని చెప్తుంటాం. స్పియర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఏరియా. ఓకే, లేదా ఒక బాల్ టైప్ ఏరియా అని అర్థం. అంటే ఇక్కడ ఎర్త్ అని అర్థం అండి. గట్ ఇట్ అను. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో దీన్ని మనం ఇంకొంచెం సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ అ థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ విచ్ సరౌండ్స్ ద ఎర్త్. ఎర్త్ను చుట్టుముట్టినటువంటి ఒక బ్లాంకెట్ టైప్ ఉన్నటువంటి ఒక థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ని కూడా మనం అట్మాస్ఫియర్ అని చెప్తూ ఉంటాం. ఓకే, సో అట్మాస్ఫియర్ని మనం అకార్డింగ్ టు గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారం డిరైవ్ చేయొచ్చు అండ్ అకార్డింగ్ టు ద సోషల్ టెక్నాలజీ ప్రకారం డిరైవ్ చేయొచ్చు. గ్రీక్ లాంగ్వేజ్ ప్రకారం అయితే అట్మాస్ అండ్ స్పియర్. అట్మాస్ అంటే వేపర్ అని అర్థం అండి. ఓకే, అలాగే సబ్జెక్ట్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ విచ్ సరౌండ్స్ ద ఎర్త్ సర్ఫేస్, దట్ థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ అట్మాస్ఫియర్. సో దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ sea of gases that surrounds the earth. Sea of gases అని చెప్పొచ్చు. sea of gases అంటే ఇక్కడ కాంపోజిషన్ ఆఫ్ ద వేరియస్ గ్యాసెస్ అని అర్థం అండి.
సీ ఆఫ్ గ్యాసెస్ అంటే అక్కడ సముద్రంలో గ్యాసెస్ ఉన్నాయని కాదు. అక్కడ సీ ఆఫ్ గ్యాసెస్ అంటే ఇట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ద డిఫరెంట్ గ్యాసియస్ మిక్స్చర్ అని అర్థం అండి. సో ఆ గ్యాసెస్ మిక్స్చర్స్ అన్నీ కూడా ఎర్త్ని సరౌండ్ చేస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ సీ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండ్స్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ అట్మాస్ఫియర్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రాక్షన్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు ఆ గ్యాసెస్ ఏంటి లేదా వాటి యొక్క కాంపోజిషన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, సో సెకండ్ టాపిక్ ఇట్ ఈస్ అబౌట్ ద composition of gaseous in atmosphere. The second concept is composition of gaseous in atmosphere. So మనందరికీ తెలుసు అవుట్ ఆఫ్ 100% ఆఫ్ గ్యాసెస్లో సో నైట్రోజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హెవియర్ అమౌంట్. సో మొత్తం 100% ఆఫ్ గ్యాసెస్లో మనకి నైట్రోజన్ అనేది మనకి ఎక్కువగా ప్రజెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకు కాంపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటూ వెళ్తే నైట్రోజన్ ఈజ్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్. సో నైట్రోజన్ మనకు వచ్చి 100%లో 78% నైట్రోజన్. ఓకే, రిమెంబర్ కేర్ఫుల్, ఇవన్నీ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతూ ఉంటాడండి. ఓకే, 78% నైట్రోజన్, దాన్ని మనం తెలుగులో నత్రజని అంటాం. నత్రజని వాయువు అంటే నైట్రోజన్ గ్యాస్. 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ అండి. ఓకే, రిమెంబర్ కేర్ఫుల్లీ, 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్. ఇంకా రిమైనింగ్ 1% మిగిలిపోయిందండి, అవునా కదా. ఆ 1%లో మళ్ళీ మనకి డిఫరెంట్ గ్యాసెస్ వస్తూ ఉంటాయి. సో ఆ 1%లో మళ్ళీ మనకి 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి. CO2 అంటుందండి. ఏమంటాం మనం? కార్బన్ డైఆక్సైడ్. ఓకే, CO2 0.03. ఇది ఎస్పెషలీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద స్కూల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆల్సో. సో నైట్రోజన్ అయితే 78%, ఆక్సిజన్ అయితే 21% అండ్ కార్బన్ డైఆక్సైడ్ అయితే 0.03% అండ్ వాటర్ వేపర్. ఓకే, సో దాన్ని మనం 0.4% కింద తీసుకోవాలండి. ఓకే, 0.4% అయితే వాటర్ వేపర్, 0.03 అయితే కార్బన్ డైఆక్సైడ్. ఇంకా రిమైనింగ్ 0.57% మిగిలిపోయి ఉంటుందండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ 0.57%లో మనకి ఆర్గాన్ కానీ నియాన్ కానీ ఇలా డిఫరెంట్ గ్యాసెస్ అనేవి మిక్సర్ అవుతాయి. సో దిస్ ఇస్ ద వేరియస్ కాంపోజిషన్ ఆఫ్ ద గ్యాసెస్ ఆఫ్ అట్మాస్ఫియర్. గాట్ ఇట్ అన్నట్టు. సో అవుట్ ఆఫ్ 100%, 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ అండ్ ద రిమైనింగ్ 1% మళ్ళీ 3 parts కింద విడదీశారు. ఆ 1% 0.03% కార్బన్ డైఆక్సైడ్ అండ్ 0.4% వాటర్ వేపర్ అండ్ ద రిమైనింగ్ 0.57% ఇట్ ఈస్ కాన్స్టిట్యూట్ అప్ అవర్ ఆర్గాన్ అండ్ neon, like different gases. So this is a total rough composition of the different gases of atmosphere. Got it or not? So this is about the atmosphere and composition of gases in atmosphere. సో ఇంకా థర్డ్ టాపిక్లోకి వెళ్తే మనకి అట్మాస్ఫియర్ అన్నది మనకి డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. ఆవరణాలని చెప్తూ ఉంటాం వాటి అంటే వాతావరణంలో ఉన్నటువంటి మనకి ఈ ఆవరణాలు అంటే లేయర్స్. అసలు ఆ లేయర్స్ ఏంటి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్ ఏంటి, ఏ లేయర్ ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్లకు ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే ఆ లేయర్ యొక్క ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, ద థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఓకే, ఏంటండి లేయర్స్, ఆవరణాలు. ఓకే, సో జనరల్గా మనకి అట్మాస్ఫియర్లో మనకి మెయిన్గా చెప్పుకుంటే అంటే నాట్ ఇంకా సబ్ టాపిక్లోకి మెయిన్ టాపిక్గా చెప్పుకుంటే మనకి అట్మాస్ఫియర్లో మనకి 2 layers ఉంటాయండి. ఓకే, సో జనరల్లీ అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 layers. వన్ ఈజ్ హోమోస్పియర్, సెకండ్ వన్ హెటెరోస్పియర్. ఓకే, హోమోస్పియర్, హెటెరోస్పియర్. ఓకే, ఈ 2 స్పియర్స్ని కూడా మనకి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మెయిన్ స్పియర్స్. ఈ మెయిన్ స్పియర్స్లో మళ్ళీ మనకి సబ్ స్పియర్స్ ఉంటాయండి. ఓకే, సో మెయిన్గా అయితే 2 స్పియర్స్. వన్ ఈజ్ హోమోస్పియర్, సెకండ్ వన్ హెటెరోస్పియర్. హోమోస్పియర్ ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్లకు ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే హెటెరోస్పియర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, మళ్ళీ అందులో ఉన్నటువంటి సబ్ స్పియర్స్ అంటే ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టేక్ హోమోస్పియర్, సో ద జనరల్గా చెప్పుకుంటే దీని యొక్క రేంజ్ మనకి ఎర్త్ అంటే 0 నుంచి ఫస్ట్ 90 kilometers వరకు అంటే పైకి వెళ్తున్నప్పుడు. ఓకే, సో 0 నుంచి 90 kilometers అండి. ఇక్కడ మీటర్స్ సెంటీమీటర్స్ కాదు, కిలోమీటర్స్లో చెప్పాలి. ఓకే, సో 0 నుంచి ఫస్ట్ 90 kilometers వరకు మనకి హోమోస్పియర్ అని చెప్తాను, హోమో ఆవరణం. ఓకే, హోమోస్పియర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 0 to 90 kilometers. సెకండ్ వన్ ఏంటంటే హెటెరోస్పియర్, 90 నుంచి ఇంకా గ్రేటర్ దెన్ 90, 400 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, ఇంకా 800 అవ్వచ్చు, అలా అన్లిమిటెడ్ ఇంక మనకి యూనివర్స్. ఓకే, సో దాన్ని మనం హెటెరోస్పియర్ అంటాం. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్ 0 నుంచి 90 ఇట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ హోమోస్పియర్. ఫ్రమ్ 90 to ఎగ్జో ఇంకా మనకి ఇంకా యూనివర్స్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని హెటెరోస్పియర్ అంటాం. సో ఇప్పుడు ఈ 0 to 90లో ఉన్నటువంటి హోమోస్పియర్లో మళ్ళీ హోమోస్పియర్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ లేయర్స్. సో అందులో మళ్ళీ మనకి 3 సబ్ స్పియర్స్ ఉంటాయండి. ఆ 3 సబ్ స్పియర్స్ ఏంటి, మళ్ళీ వాటి యొక్క డిస్టెన్స్ ఏంటి. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్ 0 నుంచి 90 ఇట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ హోమోస్పియర్. ఫ్రమ్ 90 to ఎగ్జో ఇంకా మనకి ఇంకా యూనివర్స్లోకి వెళ్ళేటప్పుడు దాన్ని హెటెరోస్పియర్ అంటాం. సో ఇప్పుడు ఈ 0 to 90లో ఉన్నటువంటి హోమోస్పియర్లో మళ్ళీ హోమోస్పియర్ ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ లేయర్స్. సో అందులో మళ్ళీ మనకి 3 సబ్ స్పియర్స్ ఉంటాయండి. ఆ 3 సబ్ స్పియర్స్ ఏంటి, మళ్ళీ వాటి యొక్క డిస్టెన్స్ ఏంటి.
ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు హోమోస్పియర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్స్పియర్ ఈజ్ ట్రోపోస్పియర్. ఓకే, సో ఇది అందరికీ తెలిసిందండి. సో జనరల్గా మనం ఏమంటాం, లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అవి చెప్పుకోకుండా ఫస్ట్ మనం ఇక్కడ హోమోస్పియర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. హోమోస్పియర్లో ఫస్ట్ పార్ట్ ఇది. ఓకే, హోమోస్పియర్ రేంజ్ ఎంత అని చెప్పుకున్నాం, 0 నుంచి 90 అని చెప్పుకున్నాం. ఇప్పుడు 0 నుంచి 90 మధ్య మళ్ళీ మనకి 3 స్పియర్స్ వస్తాయి. ఓకే, అందులో ఫస్ట్ది హోమోస్పియర్లో ఫస్ట్ది ట్రోపోస్పియర్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫస్ట్ నుంచి 0 to ఫస్ట్ 18 కిలోమీటర్స్ వరకు మనకి ట్రోపోస్పియర్ అండి. రిమెంబర్ ఆల్ దీస్ డిస్టెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, 0 నుంచి ఫస్ట్ 18 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి హైట్ని మనం ట్రోపోస్పియర్ అంటాం. సో దీన్ని మనం తెలుగులో ట్రోపో ఆవరణం అని చెప్తూ ఉంటాం. ఓకే, ట్రోపోస్పియర్ ఇట్ విల్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ 18 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే 0 నుంచి ఫస్ట్ 18 కిలోమీటర్స్ వరకు మనకి ట్రోపోస్పియర్ ఉంటుంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే జనరల్గా మనకి 75% ఆఫ్ ద గ్యాసెస్, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, కాంపోజిషన్ ఆఫ్ ద గ్యాసెస్ 100% అని అవునా కదా. ఈ 100%లో ఓవరాల్గా ఒక 75% ఆఫ్ ద గ్యాసెస్ అనేవి మనకి ట్రోపోస్పియర్లోనే ఉంటాయండి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్ అబౌట్ ద ట్రోపోస్పియర్. వీ నీడ్ టు రిమెంబర్ దట్ వన్. 75% ఆఫ్ ద గ్యాసెస్ దట్ ఆర్ మెయిన్లీ ప్రెసెంట్ ఇన్ ట్రోపోస్పియర్ ఓన్లీ, అండ్ దట్ టు లైఫ్ విల్ బీ సపోర్టెడ్ ఇన్ ట్రోపోస్పియర్ ఓన్లీ. సో జనరల్గా మనకి ఎక్కువగా లైఫ్ అన్నది మనం ఉంటున్నాం, ఇప్పుడు ప్రజెంట్ మనం బతుకుతున్నాం అంటే ఎక్కువగా లిథోస్పియర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రోపోస్పియర్ దగ్గరలోనే మనం ఉంటున్నాం అవునా కదా. అంటే లైఫ్ అనేది బాగా సపోర్ట్ చేసే లేయర్ మనకి ట్రోపోస్పియర్. దాంతోపాటుగా మనకి వాటర్ సైకిల్ ఫినామినా అంటే ఎవాపరేషన్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, గ్రౌండ్ వాటర్ ఫ్లో, ఇవన్నీ కలిపితే మనకు ఒక వాటర్ సైకిల్, హైడ్రలాజికల్ సైకిల్ అంటాం. ఈ హైడ్రలాజికల్ సైకిల్ కూడా మనకి ఎక్కువగా 90 to 95% సైక్లిక్ ప్రాసెస్ అంతా జరిగేది మనకి ట్రోపోస్పియర్లోనే, బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్ దట్ ఈస్ మోర్ దెన్ 75%. సో దిస్ the main significance of troposphere, which extends from the first 18 kilometers from the earth surface, which comes under homosphere. Homosphere lo first is then troposphere. Got it or not? So troposphere యొక్క ఇంపార్టెన్స్ అది. 75% ఆఫ్ ద గ్యాసెస్ ఉంటాయి, అలాగే మన లైఫ్ అనేది ఎక్కువగా కాన్స్టిట్యూట్ అవుతుంది. దాంతోపాటు వాటర్ సైక్లిక్ ఫినామినా అనేది సైక్లిక్ ప్రాసెస్ జరిగేదానికి ఫేవర్గా ఉండే లేయర్ మనకి ట్రోపోస్పియర్. సో ఇట్ విల్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 0 to ఫస్ట్ 18 కిలోమీటర్స్. సో ఆ 18 నుంచి ఇప్పుడు నెల్లి సెకండ్ స్పియర్లోకి వెళ్తాం. ఇప్పుడు హోమోస్పియర్ సెకండ్ సబ్ స్పియర్ ఏంటంటే స్ట్రాటోస్పియర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ పే యువర్ అటెన్షన్. సో ద సెకండ్ ఇంపార్టెంట్ స్పియర్ ఈజ్ స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్ ఈజ్ వన్ ఆఫ్ ది సెకండ్ ఇంపార్టెంట్ సబ్స్పియర్ ఆఫ్ హోమోస్పియర్. చెప్పుకున్నాం కంటే హోమోస్పియర్లో 3 సబ్స్పియర్స్ ఉంటాయి, అందులో సెకండ్ది స్ట్రాటోస్పియర్. ఇది ఎక్కడి నుంచి అంటే ట్రోపోస్పియర్ యొక్క ఎండింగ్ దగ్గర నుంచి. ఎండింగ్ అంటే మనకి 18 కిలోమీటర్స్తో ఎండ్ అయిపోయింది ట్రోపోస్పియర్. సో 18 to 50 కిలోమీటర్స్ అంటే 18 నుంచి 50 అంటే 18 to 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయినటువంటి లేయర్ని మనం స్ట్రాటోస్పియర్, స్ట్రాటో ఆవరణం అంటాం. ఓకే, తెలుగులో మనం స్ట్రాటో ఆవరణం అంటాం. సో ద సెకండ్ ఇంపార్టెంట్ సబ్స్పియర్ ఆఫ్ హోమోస్పియర్ ఈజ్ కాల్డ్ స్ట్రాటోస్పియర్, విచ్ ఎక్స్టెండ్స్ ఫర్ 18 to 50 kilometers in according to the distance wise. Then what is the significance of the stratosphere? అసలు స్ట్రాటోస్పియర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్ దట్ వన్. ఓకే, ఈ స్ట్రాటోస్పియర్లోనే మనకి ఏరోప్లేన్స్ లేదా జెట్ ప్లేన్స్ అని చెప్తూ ఉంటాం కదా. ఈ ఏరోప్లేన్స్ అనేవి మనకి ఎక్కువగా ఈ స్ట్రాటోస్పియర్లోనే జర్నీ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే దిస్ స్ట్రాటోస్పియర్ ఈజ్ ద లేయర్ విచ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద క్లౌడ్ డిస్టర్బెన్సెస్. అంటే మేఘాలు అడ్డు రావండి మనకి. విమానాల్లో కానీ ప్లేన్స్లో కానీ ట్రావెల్ చేసినప్పుడు విమానాలకి మనకి ఈ మబ్బులు అడ్డు వస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి, అంటే పైలట్స్కి. సో ఎస్పెషల్లీ ఈ ఏ లేయర్ అయితే ఈ క్లౌడ్స్ నుంచి ఫ్రీగా ఉంటుందో ఆ లేయర్లోనే విమానాలు ఎగరడానికి ట్రై చేస్తాయి. ఆ లేయరే మనకి ఇక్కడ స్ట్రాటోస్పియర్. సో ఏరోప్లేన్స్ జనరల్లీ విల్ ఫ్లై ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సో ఏరోప్లేన్స్ ఎక్కువగా టేక్ ఆఫ్ అయి ఫ్లైట్ చేసేవి ఏ లేయర్ అంటే స్ట్రాటోస్పియర్. సో దాని యొక్క రేంజ్ ఏంటంటే 18 నుంచి 50 కిలోమీటర్స్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఫేవరబుల్ ఫర్ ఫ్లైట్ జర్నీస్. ఏరోప్లేన్స్ అన్నీ కూడా ఆ స్ట్రాటోస్పియర్లోనే టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి, అంటే ట్రావెలింగ్ చేస్తూ ఉంటాయని అర్థం. అండ్ దాంతోపాటు ఒక సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి స్ట్రాటోస్పియర్ గురించి. అదేంటంటే మనకి ఓజోన్ లేయర్ అని చెప్పి అంటూ ఉంటాం. O3 దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చి మనకి O3 అండి. O2 అంటే మనకు ఆక్సిజన్, ఇది ట్రయాటమిక్ అంటే O3. సో ఈ ఓజోన్ అంటే ఓజోన్ లేయర్ అనేది మనకి స్ట్రాటోస్పియర్లోనే ఉంటుందండి. సో ఐ థింక్ యూ ఆల్రెడీ నో అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అల్ట్రావైలెట్ రేడియేషన్ అవి రాకుండా మనకి ప్రొటెక్ట్ చేసే లేయర్ మనకి ఓజోన్ లేయర్ అండి. కానీ ఈ రోజుల్లో దానికి ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్
వల్ల ఈ ఓజోన్ లేయర్కి హోల్స్ పడి డైరెక్ట్గా ఆ సన్స్ రేస్లో ఉన్నటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ డైరెక్ట్గా ఈ భూమిని తాకి మనుషులు తాకడం వల్ల ఈ స్కిన్ డిసీజెస్ కానీ, ఐ డిసీజెస్ కానీ, ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి సంభవిస్తాయి. అంటే బికాస్ ఆఫ్ ద హోల్స్ ఇన్ ద ఓజోన్ లేయర్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్ట్రాటోస్పియర్. గట్ ఇట్. సో ఇప్పుడు స్ట్రాటోస్పియర్కి 2 ఇంపార్టెన్స్ ఉన్నాయండి. వన్ ఈజ్ అబౌట్ ఇట్ ఈస్ మోస్ట్ ఫేవరబుల్ ఫర్ టేకింగ్ ఆఫ్ ద ఫ్లైట్ జర్నీస్, అంటే ఏరోప్లేన్స్ అనేవి ఎక్కువగా స్ట్రాటోస్పియర్లో వెళ్ళడం జరుగుతుంది. సో దాంతోపాటుగా సెకండ్ ఇప్పుడు చెప్పుకున్నట్టు కూడా ఓజోన్ ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ స్ట్రాటోస్పియర్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ యూవీ రేడియేషన్ దట్ ఆర్ డైరెక్ట్లీ రీచింగ్ ఫ్రమ్ ద సన్స్ టు ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ఇట్ విల్ ఎక్స్టెండ్ ఫ్రమ్ 18 to 50 kilometers which is can be treated as a second subsphere of homosphere. సో ఇక్కడ 50 కిలోమీటర్స్తో అయ్యింది. సో ఇప్పుడు ట్రోపోస్పియర్ అయింది, స్ట్రాటోస్పియర్ అయింది. సో థర్డ్ వన్కి వచ్చేటప్పటికి హోమోస్పియర్లో ద థర్డ్ సబ్స్పియర్ ఆఫ్ హోమోస్పియర్ని మనం మిజోస్పియర్ అని చెప్తూ ఉంటుంది. మిజో, MESO, మెజోస్పియర్ అని చెప్తూ ఉంటాం. సో దీది ఇక్కడ 50తో ఎండ్ అయింది మనకి. అంటే ఫస్ట్ 0 to 18 ట్రోపోస్పియర్, 18 to 50 స్ట్రాటోస్పియర్, ఇప్పుడు 50 నుంచి 80 to 90 మధ్యలో ఈ మీజోస్పియర్ ఎండ్ అవుతుందండి. సో జనరల్గా మనం 80 అని చెప్తూ ఉంటాం. ఓకే, అంటే ఒక 10 అటు ఇటులో ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు స్ట్రాటోస్పియర్ యొక్క ఎండింగ్ వచ్చి మిజోస్పియర్ యొక్క స్టార్టింగ్ అవుతుంది. అంటే 50 to రఫ్గా 80 to 85 కిలోమీటర్స్ వరకు మనకి మెజోస్పియర్ అనేది ప్రజెంట్ అవుతుందండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం జనరల్గా చెప్తుంటాం పైకి వెళ్ళే కొద్దీ అంటే whenever if there is any increase in the altitude the temperature starts decreasing అని చెప్తూ ఉంటాం. ఈ జనరల్ కాన్సెప్ట్ పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గుతుంది అని మనం చెప్తూ ఉంటాం, అవునా కదా. ఆ టెంపరేచర్ తగ్గడం అన్నది మనకి ఎస్పెషల్లీ ఈ మిజోస్పియర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఇట్ అన్నాడు. సో మనకి టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా ఆల్టిట్యూడ్ పెరుగుతుంటే మనకి టెంపరేచర్ తగ్గుతుందని చెప్పి మనకి 8th క్లాస్ సోషల్లో సెకండ్ యూనిట్లో వస్తుంది. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్తూ ఉంటాం. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఇన్వర్షన్ అంటే రివర్స్లో వస్తుంది. అంటే పైకి హైట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి టెంపరేచర్ డ్రాప్ అవుతూ ఉంటుంది, అవునా కదా. ఆ టెంపరేచర్ డ్రాపింగ్ అన్నది మనకి ఏ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంటే మిజోస్పియర్. కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం హోమోస్పియర్ అని చెప్తున్నాం. ఆ మూడు ఏంటంటే వన్ ఈజ్ ట్రోపోస్పియర్, సెకండ్ వన్ స్ట్రాటోస్పియర్, థర్డ్ వన్ మిజోస్పియర్. ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే 0 to 18, 18 to 50, 50 to 90 అంటే ఈ 80 to 90 అంటే మనం నెగ్లిజిబుల్, అంటే 90 వరకు ఈ మూడింటిని కలిపితే మనకు హోమోస్పియర్ వచ్చిందండి. సో యూ కెన్ సే దట్ హోమోస్పియర్ ఈస్ డివైడెడ్ ఇంటూ ట్రోపో, స్ట్రాటో అండ్ మిజో డిపెండింగ్ అపాన్ దేర్ డిస్టెన్సెస్ అండ్ దేర్ సిగ్నిఫికెన్సెస్. చెప్పుకున్నాం కానీ ట్రోపోకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, స్ట్రాటోకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, మిజోకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం సెకండ్ లేయర్లోకి వెళ్తే మనకి హెటరోస్పియర్ ఉంటుందండి. హెటరోస్పియర్ అంటే దాని యొక్క కంటిన్యూషన్, అంటే మనకి ఎక్కడైతే హోమోస్పియర్ ఎండ్ అయిందో అంటే 90 దగ్గర నుంచి ఇంకా అన్లిమిటెడ్, ఇంకా 600 లేదా 800 ఇంకా అలా యూనివర్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ద స్టార్టింగ్ ఈజ్ 900 అండ్ అన్లిమిటెడ్. దాన్ని మనం హెటరోస్పియర్ అంటాం. హెటరోస్పియర్లో మళ్ళీ మనకి మెయిన్గా 2 ఇంపార్టెంట్ లేయర్స్ వస్తాయి. ఆ 2 ఇంపార్టెంట్ లేయర్స్ ఏంటంటే వన్ ఈజ్ థర్మోస్పియర్ అండ్ లాస్ట్ వన్ ఎగ్జోస్పియర్. ఎగ్జోస్పియర్ అంటే ఇంకా అల్టిమేట్, ఇంకా హై లెవెల్కి వెళ్ళిపోయినట్టు. సో దాని గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎవరో స్పేస్ ఆస్ట్రోనట్స్ కానీ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎగ్జోస్పియర్ అనేది అంత ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేయగలం, ఎందుకంటే వెరీ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అబౌట్ ద ఎగ్జోస్పియర్. బట్ ఇక్కడ ఇంకొక లేయర్ ఒకటి ఉంది. ఓకే, దాన్ని మనం థర్మోస్పియర్ అని చెప్తూ ఉంటాం. ఓకే, సో థర్మోస్పియర్కి ఇంకొక పేరు అయోనోస్పియర్ అని కూడా అంటూ ఉంటాం. IONO ఐనోస్పియర్ అని కూడా అంటూ ఉంటాం. సో ఇది ఎక్కడి నుంచి అంటే మనకి ఎక్కడైతే మిజోస్పియర్ ఎండ్ అయిపోయిందో ఇక్కడ హెటరోస్పియర్లో 2 లేయర్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ థర్మోస్పియర్, సెకండ్ వన్ ఎగ్జోస్పియర్. సో ఇప్పుడు థర్మోస్పియర్ యొక్క స్టార్టింగ్ ఏంటంటే 90 నుంచి 400 కిలోమీటర్స్ వరకు ఉంటుందండి. ఒకటి అన్నాడు. సో 90 to 400 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యే లేయర్ని మనం థర్మోస్పియర్ అంటాం, లేదా ఐనోస్పియర్ అని కూడా అంటూ ఉంటాం. ఎందుకు ఐనోస్పియర్ అంటాం అంటే జనరల్గా మనకి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నవి మనకి అక్కడ ప్రజెంట్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్. సో వాటిని మనం ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలక్ట్రికల్ చార్జ్డ్ పార్టికల్స్ మనం అయాన్స్ అని చెప్తూ ఉంటాం, అవునా కదా. ఈ అయాన్స్ అనేవి ఎక్కువగా మనకి థర్మోస్పియర్లో లభ్యమవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా అక్కడ అవైలబిలిటీలో ఉంటాయండి. అంటే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ ఏ లేయర్ కాల్డ్ థర్మోస్పియర్ ఆఫ్ హెటరోస్పియర్. ఈ అయాన్స్ అంటే ఈ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేటువంటి అయాన్స్ ఏం చేస్తాయంటే దీనికి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ ఎర్త్ నుంచి వచ్చినటువంటి రేడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పేస్లోకి వెళ్లకుండా మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తాయి. వాట్ ఇట్ అన్నాడు. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ద రేడియో వేవ్స్ బ్యాక్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ థర్మోస్పియర్. అందుకే ఆ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ని అయాన్స్ అంటాం. కాబట్టి థర్మోస్పియర్కి ఇంకో పేరు ఐనోస్పియర్ అని కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అయాన్స్ అన్నవి ఎర్త్ నుంచి వచ్చినటువంటి రేడియో వేవ్స్ ఎప్పుడైతే వచ్చాయో దాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ మళ్ళీ వెనక్కి పంపిస్తాయి. అందుకని దాన్ని మనం ఐనోస్పియర్ అన్న చెప్తూ ఉంటాం. సో దీని మీద కూడా మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. రేడియో వేవ్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్ అని చెప్తూ ఉంటాడు.
థర్మోస్పియర్ లేదా అయోనోస్పియర్ అని కూడా అనొచ్చు, లేదా ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లేయర్స్ అని అడగచ్చు, లేదా అయోనోస్పియర్ అనొచ్చు, లేదా థర్మోస్పియర్ కూడా అనొచ్చు. ఇంకా లాస్ట్కి వెళ్తే మనకి మిజోస్పియర్. సో దాని గురించి మనం అంతగా డిస్కస్ చేయగలేదు, ఎందుకంటే అది ఇంకా దాని యొక్క ఎండింగ్ పాయింట్, ఇంకా రాకెట్స్ కానీ శాటిలైట్స్ కానీ అన్ని లాంచింగ్ స్టేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు 800 కిలోమీటర్స్ అంటే ఇంకా అన్లిమిటెడ్ రేంజ్ ఉంది. ఓకే, సో ఫైనల్గా మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకునేవి హోమోస్పియర్ అండ్ హెటెరోస్పియర్. సో ఆ హోమోస్పియర్ అండ్ హెటెరోస్పియర్ కలిపితే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మిజోస్పియర్, థర్మోస్పియర్, రైనోస్పియర్ అండ్ లాస్ట్ వన్ ఎగ్జోస్పియర్. గట్ ఇట్ అన్నాడు. సో ఇవన్నిటిని కలిపి మనం లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని చెప్తూ ఉంటాం. గట్ ఇట్ అన్నాడు. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద హ్యూమిడిటీ. ఓకే, సో హ్యూమిడిటీ అండి. సో ఇది ఆల్రెడీ మీరు 7th క్లాస్ సోషల్లో రెయిన్స్ అండ్ రివర్స్ టాపిక్లో మనకు వస్తుందండి. వాటర్ సైకిల్ తర్వాత హ్యూమిడిటీ అనే ఒక కాన్సెప్ట్ వస్తుందండి. హ్యూమిడిటీ అంటే దీన్ని మళ్ళీ హ్యూమిడిటీలో మనకి హ్యూమిడిటీ ఒకటి ఉంది, రిలేటివ్ హ్యూమిడిటీ కూడా ఒకటి ఉంటుందండి. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే రేషియో. ఓకే, అదేంటి ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా హ్యూమిడిటీ అంటే మనకి అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ని మనం హ్యూమిడిటీ అని చెప్తూ ఉంటాం. సో అది మనకి కనబడదు, అందుకే దాన్ని మనం ఇన్విజిబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకే, సో హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇన్విజిబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ విచ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. సో దాన్ని మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మెజర్ చేస్తామంటే హైగ్రోమీటర్ అండి. ఓకే, హైగ్రో HYGRO G and hygrometer. Hygrometer is the instrument which is used to measure the humidity and it can be defined as the invisible amount of water vapor which is present in atmosphere. So then manam humidity అని చెప్తాం. Okay, so the next one is about the రిలేటివ్ హ్యూమిడిటీ. రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఇక్కడ కంపారిజన్ పేరులోనే ఉంది, రిలేటివ్ అంటే రెండు క్వాంటిటీస్ మధ్య. ఓకే, సో ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో. అసలు రిలేటివ్ హ్యూమిడిటీని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియోలో చెప్తాం. ఓకే, సో ఆ రేషియో దేనికి అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ దట్ అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్ టు ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ దట్ అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్. అంటే జనరల్గా ఒక అట్మాస్ఫియర్ ఒక వాటర్ వేపర్ని ఎంతవరకు అయితే హోల్డ్ చేయాలో దాని యొక్క కెపాసిటీ అంటే ఎంతవరకు అయితే హోల్డ్ చేయాలి, మ్యాక్సిమం రేంజ్ టు అసలు ఎంతవరకు ఉంటుంది యాక్చువల్గా. ఓకే, ఆ రేషియోని మనం రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ టు యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ దట్ అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్. అట్మాస్ఫియర్ ఎంతవరకు అయితే అది హోల్డ్ చేయగలదు దేన్ని, వాటర్ వేపర్ని, ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ టు యాక్చువల్ వాల్యూ. యాక్చువల్గా దాని యొక్క రేంజ్ ఎంత అది డినామినేటర్లో వేసి మ్యాక్సిమం ఎంత రికార్డ్ చేసింది అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ టు యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ దట్ అన్ అట్మాస్ఫియర్ కెన్ హోల్డ్ ఈజ్ నోన్ ఈజ్ రిలేటివ్ హ్యూమిడిటీ. బట్ ఇట్ అరౌండ్. సో దాన్ని రిలేటివ్ అంటాం కాబట్టి అక్కడ 2 టర్మ్స్ వచ్చాయి. ఏంటి ఆ 2 టర్మ్స్ అంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ సెకండ్ క్వాంటిటీ వచ్చి యాక్చువల్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ని ఎవరు హోల్డ్ చేస్తారంటే అట్మాస్ఫియర్, కాబట్టి వీ కెన్ డిఫైన్ దట్ వన్ యాజ్ ద రిలేటివ్ హ్యూమిడిటీ. గాట్ ఇట్ అరౌండ్. సో ఇక్కడ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనకి జనరల్గా హైట్ పెరుగుతున్న కొద్దీ అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్టిట్యూడ్ అంటుందండి. అంటే హైట్ పెరగడం అంటే అక్కడ ఆల్టిట్యూడ్ అంటే హైట్ పెరుగుతున్నాం అంటే ఖచ్చితంగా టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్పుకున్నాం. ఏ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుందని అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ లేయర్ని మనం మెజోస్ఫియర్ అని కూడా అంటామని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ టెంపరేచర్తో పాటు హైట్ పెరుగుతున్నప్పుడు వాటర్ వేపర్ కంటెంట్ కూడా డిక్రీజ్ అవుతుందండి. మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే టెంపరేచర్తో పాటు అంటే అలాంగ్ విత్ టెంపరేచర్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ హైట్ వాటర్ వేపర్ కంటెంట్ ఆల్సో గెట్స్ డిక్రీజ్డ్. అంటే ఇక్కడ హైట్ పెరుగుతుంటే హైట్కి ఆపోజిట్గా 2 ఫ్యాక్టర్స్ రెడ్యూస్ అవుతున్నాయి. ఒకటి టెంపరేచర్, సెకండ్ వన్ వాటర్ వేపర్. అలా ఎందుకు తగ్గుతుంది, అసలు వాటర్ వేపర్ ఎందుకు తగ్గుతూ వస్తుందంటే ఈ వాటర్ వేపర్ అనేది మనం చెప్పుకున్నాం వేపర్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఎ గ్యాసియస్ మిక్స్చర్ ఆఫ్ అవునా కదా. అంటే ఒక బీయింగే గ్యాసియస్ మిక్స్చర్, అది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ దానికి డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్ అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం గురుత్వాకర్షణ శక్తి అంటాం. అంటే భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ వాటర్ వేపర్ ఏదైతే ఉందో ఓకే ఇది మళ్ళీ ఈ ఎర్త్కి అంటే డౌన్కి రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది ఎంత పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఎర్త్కి అట్రాక్ట్ అవుతూ వస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ద వాటర్ వేపర్ ఇట్ ఈస్ being attracted by the earth due to the gravitational force that is exhibiting by the earth. So the amount of water vapor will gets reduced due to increase in the altitude or height. Got it or not? So the last topic for today's class is about the very important and exclusively special topic that is called
Coriolis effect అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ Coriolis effect. CORIOLIS Coriolis effect. అసలు Coriolis effect అంటే ఏంటి అని చూసుకుంటే మనకి దీనికి కొంచెం చిన్న ఫండమెంటల్ ఒకటి కావాలండి. దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ టుడే. ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ దట్ వన్. సో Coriolis ఎఫెక్ట్ అంటే జనరల్గా మనకి ఇది 8th క్లాస్లో మనకి ఎర్త్ మూవ్మెంట్స్ అండ్ సీజన్ అని చెప్పి మనకి 3rd యూనిట్లో ఎక్కడో వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఎర్త్ మూవ్మెంట్స్ అండ్ సీజన్స్లో మనకి మన జనరల్గా 2 types ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి. ఒకటి రొటేషన్, ఇంకొకటి రెవల్యూషన్. ఇవి ఆల్రెడీ మనకి 8th క్లాస్లో డిస్కస్ చేస్తాను. రొటేషన్ అండ్ రెవల్యూషన్ అని, భూభ్రమణం, భూ పరిభ్రమణం చెప్తూ ఉంటాం, అవునా కదా. అయితే రొటేషన్ అంటే ఇక్కడ ద స్పిన్నింగ్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఓకే, తన యాక్సిస్ చుట్టూ ఎర్త్ తిరుగుతున్నటువంటి ఆ మూమెంట్ని మనం రొటేషన్ అంటాం. ఆ రొటేషన్ వల్ల మనకి డే అండ్ నైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, అంటే కాజ్ అవుతూ ఉంటాయి. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ రొటేషన్ ఈజ్ నథింగ్ బట్ కాజింగ్ ఆఫ్ డే అండ్ నైట్స్ అని చెప్పొచ్చు. అలాగే ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎర్త్ తీసుకునే టైం 23 hours 56 minutes 9 seconds. సో దాన్ని అప్రాక్సిమేట్గా మనం 24 hours 1 day అని చెప్తూ ఉంటాం. బట్ కరెక్ట్ వాల్యూ ఈజ్ 23 hours 56 minutes 9 seconds ఈజ్ ద కరెక్ట్ వాల్యూ ఫర్ కంప్లీటింగ్ ఆఫ్ వన్ రొటేషన్ బై ద ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ సన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. గట్ ఇట్ అనండి. సో బట్ అప్రాక్సిమేట్లీ యూఆర్ టేకింగ్ ఇట్ ఎస్ 24 hours. అయితే ఈ రొటేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఎర్త్ తన యాక్సిస్ చుట్టూ, అంటే ద స్పిన్నింగ్ అంటుందండి, తిరగడానికి మనం ఏమంటాం, స్పిన్నింగ్ అంటాం. ఈ స్పిన్నింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అంటే ద స్పిన్నింగ్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఎప్పుడైతే రొటేషన్ జరుగుతుందో ఈ నార్త్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో వెళ్తున్నటువంటి విండ్ ఖచ్చితంగా డీవియేట్ అవుతుందండి. సో ఇప్పుడు మనం జనరల్గా ఒక ఎగ్జిబిషన్లో లేదా ఒక రంగుల రత్నం కానీ పార్క్ ఉంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ చిన్నపిల్లలు ఏదో రంగుల రత్నంలో తిరుగుతున్నప్పుడు ఆ రంగుల రత్నం తిరుగుతున్నంతసేపు ఈ రంగుల రత్నం కొన్నటువంటి డైరెక్షన్స్ అన్నింటిలో కూడా గాలి వెళ్తూ ఉంటుంది చూడండి. అంటే ఎక్కడైతే ఇలా రౌండ్గా తిరుగుతుందో ఆ రౌండ్గా తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దీని యొక్క గాలి మనకి ఆ పైకి అంటే బయటికి తంతూ ఉంటుంది, అవునా కదా. దాన్ని మనం సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ ఫోర్స్ అని చెప్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక స్పీడ్తో అంటే 1610 కిలోమీటర్ స్పీడ్తో రొటేట్ అవుతున్నాను. 1610 కిలోమీటర్స్ అంటే సార్ దాని యొక్క స్పీడ్ అండి. ఓకే, అంత స్పీడ్తో అది ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నార్థన్ హెమిస్ఫియర్లో సదర్న్ హెమిస్ఫియర్లో ఖచ్చితంగా విండ్ అనేది డీవియేట్ అవుతూ వస్తుంది. అంటే దీని యొక్క రొటేషన్ ఎఫెక్ట్ వల్ల మనకి 2 హెమిస్ఫియర్స్లో కూడా విండ్ అనేది స్లైట్గా డీవియేట్ అవుతుందండి. ఆ డీవియేట్ అయ్యే ఎఫెక్ట్ని మనం కోరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటాం. అది ఎలా డీవియేట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ని మనం రౌండ్గా ఇలా ట్రీట్ చేస్తాం. ఇలా ట్రీట్ చేసినప్పుడు దానికి మనకి హెమిస్ఫియర్స్ వస్తాయి. ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్, నార్థన్ సైడ్ అండ్ సదర్న్ సైడ్ అని చెప్పి మనకి 4 హెమిస్ఫియర్స్ వస్తాయి, అవునా కదా. వచ్చినప్పుడు దాని యాక్సిస్ అంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇలా తిరుగుతున్నప్పుడు అంటే పైకి వెళ్తున్నప్పుడు నార్థన్ హెమిస్ఫియర్కి వచ్చేటప్పటికి ఈ రొటేషన్ జనరల్గా మనకి వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తుంది, ఈస్ట్ నుంచి వెస్ట్ కాదు. ఓకే, వెస్ట్ నుంచి ఎప్పుడైతే ఇలా ఈస్ట్కి వస్తుందో అంటే ఒక రొటేషన్ స్టార్ట్ అయ్యి ఇలా వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎప్పుడైతే వస్తుందో ఇలా తిరుగుతుంది, అవునా కదా. వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తున్నప్పుడు పైన కింద కూడా ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు గాలి, అవునా కదా. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఈ విండ్ అనేది స్లైట్గా లెఫ్ట్ సైడ్ డివేట్ అవుతుంది. కరెక్ట్ పాత్ అయితే స్ట్రైట్ నార్త్, కానీ స్ట్రైట్గా వెళ్ళకుండా ఈ రొటేషన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, స్ట్రైట్గా వెళ్ళాల్సిన గాలి కొంచెం ఇలా పక్కకి వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ డీవియేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నార్థన్ హెమిస్ఫియర్లో విండ్ అన్నది రైట్ సైడ్ బెండ్ అవుతుంది, అంటే డీవియేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే అదే విండ్ సదర్న్ హెమిస్ఫియర్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ సౌత్ యాక్సిస్కి, అలాగే లెఫ్ట్ సైడ్ సౌత్ డీవియేషన్కి, అలాగే రైట్ సైడ్ నార్త్ డీవియేషన్కి, ఎగ్జాక్ట్ నార్త్ యాక్సిస్ మధ్య ఖచ్చితంగా డీవియేషన్స్ కనబడతాయి. ఈ డీవియేషన్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్. సో దాన్ని మనం కోరియాలిస్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉంటాం. Got it or not? So Coriolis effect is nothing but it is due to the rotation of the earth. లేదా సింపుల్గా ఎలా చెప్పాలంటే define Coriolis effect is nothing but because of rotation of the earth the wind will gets deviated in the northern hemisphere slightly in the right direction and the wind will deflect in the left direction in the southern hemisphere. అంటే southern hemisphere లో లెఫ్ట్ వైపు, నార్థన్ హెమిస్ఫియర్లో రైట్ వైపు డివేట్ అవుతున్నప్పుడు దాన్నే మనం Coriolis effect అంటాం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక జనరల్ చిన్న డెఫినేషన్ Coriolis effect డిఫైన్డ్ యాజ్, సో నోట్ చేసుకుని కావస్తే, సో బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్, దాన్ని చెప్పుకున్నాం కదండి, ఎర్త్ రొటేషన్ అవ్వడం వల్ల ఇది అంత ఎఫెక్ట్ వచ్చింది, అవునా కదా. సో బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ద విండ్ ఏదైతే ఉందో ద విండ్ స్లైట్లీ మూవ్స్ టువర్డ్స్ రైట్. దాన్ని చెప్పుకున్నాం కదా, ద విండ్ స్లైట్లీ మూవ్స్ టువర్డ్స్ రైట్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ద విండ్ స్లైట్లీ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఇన్ సదర్న్ హెమిస్ఫియర్. దట్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ Coriolis effect and it was proposed by a scientist called Coriolis. Got it or not?
So this is a class. Today we have discussed about the 40 to 50% of the atmosphere. అన్నీ మనం చెప్పుకున్నాం. న్యాచురల్ రిలీమ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అవి ఎన్ని ఉన్నాయో చెప్పుకున్నాం, అట్మాస్ఫియర్ అంటే ఏంటో చెప్పుకున్నాం, అలాగే డిఫరెంట్ కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్ ఎంత పర్సంటేజ్ ఎన్ని గ్యాసెస్ ఉన్నాయో చెప్పుకున్నాం. తర్వాత లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ట్రోపో, స్ట్రాటో, మిజో, థర్మో, ఎగ్జో, ఇలా డిఫరెంట్ లేయర్స్ చెప్పుకున్నాం. తర్వాత హ్యూమిడిటీ అంటే చెప్పుకున్నాం, రిలేటివ్ హ్యూమిడిటీ అంటే చెప్పుకున్నాం, వాటర్ వేపర్కి అలాగే హైట్కి రిలేషన్ చెప్పుకున్నాం, టెంపరేచర్కి హైట్కి రిలేషన్ చెప్పుకున్నాం, అలాగే కొరియోలిస్ ఎఫెక్ట్ చెప్పుకున్నాం. సో నియర్లీ ఐ థింక్ 10 టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్ టుడే. సో టుమారో అట్మాస్ఫియర్లోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టుమారో వీఆర్ గోయింగ్ టు కవర్, దట్ ఈస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్. పవనాలు, గాలులు అని చెప్తుంటాను, క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్ చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్.